గ్రౌండ్స్ లో రేపు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరగనుంది. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి అరుదైన గౌరవం దక్కనుంది. సొంత రాష్ట్రంలో పారామిలిటరీ దళాల సెల్యూట్ అందుకోనున్న నేతగా గౌరవం దక్కనుంది. ప్రధాని, కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులకు ఇప్పటివరకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది. మరోవైపు సెప్టెంబర్ 17పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట తప్పాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి ఇలా ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు.